యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ జరిగిన మనందరిలో ఆయన దృష్టికి అనుకూలమైన వాటిని జరిగిస్తూ ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయడానికి మనల్ని సిద్ధపరచువాడు దేవుడే. యేసుక్రీస్తు యొక్క రక్తం వలన మన పాపములు క్షమించబట్టమే కాదు, అవి మనలో కడగబడి నీతిమంతులుగా మనల్ని తీర్చి అక్కడ నుండి మనల్ని ప్రత్యేకిస్తుంది. ఎలాగంటే ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడవకుండా, ఈ లోక మర్యాదను అనుసరించకుండా మనం అన్ని విషయాల్లో ప్రత్యేకించబడుతున్నాం. ఎందుకొరకు ప్రత్యేకించబడుతున్నామంటే దేవునికి అనుకూలమైన పనులు మనలో జరిగించడానికి. అదేంటి అంటే ఆయన గుణాతిశయాలను ప్రచురపరచడానికి. వాటిని ఎలా ప్రచురపరుస్తాము? మాట ద్వారానే కాదు కానీ క్రియ ద్వారా మరి ఎక్కువగా ప్రచురపరుస్తాం. అవి ప్రచురపరచడానికి ఇష్టపడేలాగా చేసేవాడు మన ప్రభువే. ఎవడైతే క్రీస్తు రక్తంలో కడగబడి పాప నుండి విమోచింపబడతారో వారిలో మాత్రమే దేవునికి అనుకూలమైన పనులు జరగగలవు. మనస్సాక్షి శుద్ధి చేయబడిన వారు మాత్రమే దేవుని సేవించగలరు. దేవుని కార్యాలను చేయడానికి మనం నిర్ణయించుకుంటే చాలు, అవి చేయడానికి దేవుడే మనల్ని బలపరుస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని. అలా మనం ఏదైనా సత్కార్యము చేయాలని నిశ్చయించుకుంటే దేవుని కృప మనల్ని బలపరిచి మనలో కార్యసిద్ధి కలిగించి ప్రతి సత్కార్యమందు సద్వాక్యమందు మనల్ని స్థిరపరుస్తుంది. ఉత్తమమైన కార్యాన్ని చేయడానికి మన ఎడల దేవుని కృప విస్తరింపచేస్తారు. అంతేకాదు శ్రమపడిన వారు కూడా శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనజాసలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఏమీ లేకుండును అని వాక్యం చెప్తుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, శ్రమ నుండి ఉంట నాకు మేలాయను అని. శ్రమల నుంచి బయటకు వచ్చేసరికి దేవునికి ఇష్టానుసారంగా నడుచుకునే మనసు మనకు కలుగుతుంది. కాబట్టి మనం సత్కార్యం చేయాలని డిసైడ్ చేసుకుంటే, అంటే నిశ్చయించుకుంటే చాలు, ఆయనే మనల్ని బలపరిచి కార్యాన్ని జరిగించి స్థిరపరిచి తను వచ్చే సమయానికి మనల్ని నిష్కలంకులుగా నిర్దోషులుగా మనల్ని తన ఎదుట నిలుపుకుంటారు. అందుకే ప్రభు అంటున్నారు, నా భారము తేలికగాను నా కాడి సులువుగాను ఉంటుందని. ఎందుకంటే మనం నిర్ణయించుకుంటే చాలు, మన ప్రాణాత్మ దేహాలు మన ప్రభుకు అప్పగిస్తే చాలు, ఆయనకు అనుకూలమైన వాటిని మనలో ఆయనే జరిగిస్తారు. గన్నెసరతు సరస్సు తీరాన నిలబడిన యేసయ్య అక్కడ వారందరికీ బోధించటానికి పేతురు యొక్క పడవని వాడుకుంటారు. ఆ పడవని వాడుకున్నందుకు విస్తారమైన పట్టజాలనంత చేపల రాశిని ప్రభు పేతురుకిస్తారు. అలాంటిది మన ప్రాణాత్మ దేహాలని మనం దేవునికి అప్పగిస్తే, ఆయనకు అనుకూలంగా వాడుకోవడానికి ఆయన మహిమ కొరకు దాన్ని అప్పగిస్తే మరి ఇంకెంత ఎక్కువగా మనల్ని దీవిస్తారో కదా.